హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మను టీచర్స్ ఛానల్. సో ఇవాల్టి క్లాస్లో 10th యూనిట్ అనేది కంటిన్యూ చేస్తున్నాము. పెడగాజీ ఆఫ్ మ్యాథమెటిక్స్కి సంబంధించిన సబ్జెక్ట్ ఇది. సో B.Ed వాళ్ళకి సంబంధించిన సబ్జెక్ట్. ఇందులో ఆల్రెడీ 9 యూనిట్స్ వరకు మీకు అవైలబుల్ ఉన్నాయి ఛానల్లో ప్లేలిస్ట్లు అనేటివి. సో ఒక్కొక్క యూనిట్కి సపరేట్ ప్లేలిస్ట్ అనేది ఉంటుంది. ఆ ప్లేలిస్ట్లో మీకు యూనిట్కి సంబంధించిన వీడియోస్ మరియు నోట్స్ అనేది ఉంటుంది. ఓకే, సో ఒకటే దగ్గర ఒకటే యూనిట్ మీకు మొత్తంగా కనిపిస్తుంది. ఒకసారి ఛానల్ని విజిట్ చేసి చూడండి. ఇది లాస్ట్ యూనిట్ మనకి పెడగాజీ ఆఫ్ మ్యాథమెటిక్స్లో. మనకి ఫస్ట్ సెమ్లో 5 యూనిట్స్ ఉంటాయి, సెకండ్ సెమ్లో 5 యూనిట్స్ ఉంటాయి. ఫస్ట్ సెమ్కి సంబంధించి టోటల్గా కంప్లీట్ అయిపోయింది. సెకండ్ సెమ్కి సంబంధించి 9 యూనిట్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి. 10th యూనిట్ అనేది నడుస్తుంది. ఓకే, సో ఈ ఎఫర్ట్స్ కానివ్వండి, ఈ వీడియోస్ కానివ్వండి మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే లైక్ చేసేయండి. అలాగే కొత్తగా ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ మీకు బాగా యూస్ అవుతుంది, B.Ed చేసే వాళ్ళకి, చేయాలనుకున్న వాళ్ళకి అండ్ ఆల్రెడీ చేసేసిన వాళ్ళకి. ఓకే, సో కమింగ్ టు ద క్లాస్, ఇవాళ క్లాస్లో రిఫ్లెక్టింగ్ ప్రాసెస్ గురించి చూద్దాం. టీచింగ్ లెర్నింగ్ ఈజ్ ఎ 2-వే కమ్యూనికేషన్. మనకు ఆల్రెడీ తెలుసు టీచింగ్ లెర్నింగ్ అనేది 2-వే కమ్యూనికేషన్. ఒకళ్ళు టీచింగ్ చేయడము లేదా ఒకళ్ళు లెర్నింగ్ చేయడం కాదు. ఓకే, ఇన్ ద సేమ్ వే అసెస్మెంట్ ఈజ్ ఆల్సో 2-వే ప్రాసెస్. టీచింగ్ లెర్నింగ్ ఎలా అయితే 2-వే ప్రాసెస్, అలాగే అసెస్మెంట్ కానివ్వండి, ఇవాల్యుయేషన్ కానివ్వండి 2-వే ప్రాసెస్. టీచర్ మే ఆల్సో చెక్ హిస్ టీచింగ్ through by asking, conducting tests and interacting with the students and by giving open-ended questionnaire. సో మనకి అసెస్మెంట్ అనేది ఓన్లీ స్టూడెంట్స్కి కాదు కదా, టీచర్స్ కూడా సెల్ఫ్గా అసెస్ చేసుకోవాల్సిందే ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. అది ఎలా జరుగుతుంది? ఫీడ్బ్యాక్ అడగడం ద్వారా. ఓకే, సో ప్రతి వీడియోలో సజెషన్స్ ఇవ్వండి, ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఇవన్నీ కూడా టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి, ఇంప్రూవ్ చేసుకోవడానికి. ఓకే, ఇంకా చూసుకున్నట్టయితే therefore the assessment is both a reflected process, students performance, and reflecting process, teachers performance. సో మనకి అసెస్మెంట్ అనేది 2 వేస్గా తీసుకోవచ్చు. రిఫ్లెక్టెడ్ ప్రాసెస్ ఒకటి, రిఫ్లెక్టింగ్ ప్రాసెస్ ఒకటి. ఓకే, రిఫ్లెక్టెడ్ ప్రాసెస్ ఏమో స్టూడెంట్స్ ద్వారా వస్తుంది, రిఫ్లెక్టింగ్ ప్రాసెస్ ఏమో టీచర్స్ ద్వారా. సో ఇందులో మనము అసెస్మెంట్ రిఫ్లెక్టెడ్ ప్రాసెస్ గురించి చూద్దాం. ఓకే, అందులో ఫస్ట్ ఏంటి? డ్యూరింగ్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ it is very important to observe and identify misconceptions of concepts while dealing with new concepts. సో కొత్త కాన్సెప్ట్స్ నేర్చుకుంటున్నప్పుడు వాటిని తప్పుగా అర్థం చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. అందుకే అబ్జర్వ్ చేయాలి, ఆ తప్పుగా అర్థం చేసుకునే కాన్సెప్ట్స్ని ఐడెంటిఫై చేయాలి. ఓకే, ఇది టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ జరిగేటప్పుడే అవుతుంది. దిస్ క్యాన్ బి డన్ బై ఇంటరాక్టింగ్ విత్ దెమ్ ఇన్ వేరియస్ టీచింగ్ లెర్నింగ్ సిచ్యువేషన్స్. సో ఈ మిస్కన్సెప్షన్స్ ఏమన్నా ఉన్నాయా అని మనకి ఎలా తెలుస్తుంది? పిల్లలతోటి ఇంటరాక్ట్ అవ్వడం ద్వారా. ఓకే, ఇంకా చూసుకున్నట్టయితే టీచర్ షుడ్ ప్రొవైడ్ దెమ్ ఫీడ్బ్యాక్ టు డ్రా దేర్ అటెన్షన్ ఆన్ హౌ దేర్ కాన్సెప్ట్స్, బికాస్ మ్యాథమెటిక్స్ ఈజ్ కన్స్ట్రక్టెడ్ కాన్సెప్ట్ ఓవర్ కాన్సెప్ట్. సో టీచర్ ఏం చేయాలి? ఇక్కడ ఫీడ్బ్యాక్ అనేది ప్రొవైడ్ చేయాలి, పిల్లల యొక్క అటెన్షన్ అనేది కాన్సెప్ట్స్ మీదకి తీసుకురావడానికి. ఎందుకు అని అంటే మీరు మ్యాథ్స్లో చూసుకున్నట్టయితే ఇది మ్యాథ్స్ పెడగాజీ కాబట్టి మనకి కన్స్ట్రక్షన్ అనేది ఎలా జరుగుతుంది? కాన్సెప్ట్స్ని ఒక కాన్సెప్ట్ మీద ఇంకో కాన్సెప్ట్ని రిలేట్ చేసుకుంటూ అవుతుంది. ఓకే, సో అందుకే ఇక్కడ ఫీడ్బ్యాక్ అనేది కాన్స్టెంట్గా ఇవ్వాల్సి ఉంటుంది. డీలింగ్ విత్ స్టూడెంట్స్ మిస్కన్సెప్షన్స్ అండ్ న్యూ కాన్సెప్ట్స్ ఎట్ ఎర్లీ టైమ్ ఈజ్ ఇంపార్టెంట్. ఇఫ్ టీచర్ ఈస్ ఫెయిల్ టు రిమూవ్ సమ్ మిస్కన్సెప్షన్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఎట్ ఎర్లీ స్టేజ్ అండ్ సచ్ కాన్సెప్ట్స్ బికమ్ హిండ్రన్స్ టు ఫర్దర్ లెర్నింగ్. సో మనకి బేసిక్ కాన్సెప్ట్స్లోనే మిస్టేక్స్ అనేటివి, మిస్కన్సెప్షన్స్ అనేటివి తీసుకున్నారనుకోండి పిల్లలు, తర్వాత ఫర్దర్గా లెర్నింగ్లో కూడా తప్పుగానే నేర్చుకుంటూ ఉంటారు. సో అందుకే బేసిక్ నాలెడ్జ్ అనేది కరెక్ట్గా నేర్పించాలి. అండ్ కాన్స్టాంట్గా టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ జరిగేటప్పుడు తప్పుగా ఏమైనా నేర్చుకుంటున్నారా అనేది కూడా అబ్జర్వ్ చేయాలి, మిస్కన్సెప్షన్స్. ఓకే, దట్ ఈజ్ అబౌట్ ద డ్యూరింగ్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే రిఫ్లెక్టివ్ ప్రాంప్ట్స్. Reflective prompts is a technique in which teacher provides a set of flexible questions to the students that prompt them to reflect on their own learning. సో ఈ రిఫ్లెక్టివ్ ప్రాంప్ట్స్లో మనకి ఏంటంటే టీచర్ కొన్ని క్వశ్చన్స్ అనేటివి వేస్తుంది, అంటే చేంజబుల్ క్వశ్చన్స్ ఇవి. ఆ క్వశ్చన్స్ ద్వారా పిల్లలు వాళ్ళంతట వాళ్ళే వాళ్ళ ఓన్ లెర్నింగ్ మీద రిఫ్లెక్ట్ అవుతారనమాట, ఎలా నేర్చుకుంటున్నారు అన్న దాని మీద. ఇన్ దిస్ టెక్నిక్ ఈచ్ స్టూడెంట్ ఆన్సర్స్ సమ్ క్వశ్చన్స్ సచ్ యాజ్ గివెన్ బిలో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఎ లెసన్ ఆర్ యూనిట్ బై ద టీచర్. సో ఒక లెసన్ కానివ్వండి, యూనిట్ కానివ్వండి అయిపోయిన తర్వాత ఈ క్వశ్చన్స్ అనేటివి అడగడం జరుగుతుంది. ఆ క్వశ్చన్స్కి వాళ్ళంతట వాళ్ళే స్టూడెంట్స్ ఆన్సర్స్ చేస్తారు, అలాగే వాళ్ళంతట వాళ్ళే రిఫ్లెక్ట్ అవుతారు ఎలా నేర్చుకుంటున్నారు అన్న దాని మీద. ఓకే, సో ఆ క్వశ్చన్స్ ఏంటో చూద్దాం ఇప్పుడు. వాట్ డిడ్ యూ ఎంజాయ్ అబౌట్ ద లెసన్ ఆర్ యూనిట్? సో నేర్చుకున్న లెసన్ కానివ్వండి, యూనిట్ కానివ్వండి, దాంట్లో మీకు ఏది ఎక్కువగా నచ్చింది?
వాట్ వాస్ డిఫికల్ట్ అండ్ వాట్ వాస్ ఈజీ ఇన్ ద లెసన్ ఆర్ యూనిట్. నేర్చుకున్న లెసన్ ఆర్ యూనిట్లో ఏది డిఫికల్ట్గా ఉంది, ఏది ఈజీగా ఉంది. క్యాన్ యూ ఎక్స్ప్లోర్ ద ఐడియాస్ ఆఫ్ ద లెసన్ ఆర్ యూనిట్ ఫర్దర్. సో ఇంకెక్కువగా మీరు ఐడియాస్ని ఎక్స్ప్లోర్ చేయగలుగుతారా. వాట్ హెల్ప్ యూ వాంట్ ఫ్రమ్ మీ. యాజ్ ఎ టీచర్ నా దగ్గర నుంచి మీరు ఏ హెల్ప్ ఆశిస్తున్నారు. ఓకే, ఈ క్వశ్చన్స్ అనేటివి అడగాల్సి ఉంటుంది. ద టీచర్ క్యాన్ యూజ్ దర్ ఫీడ్బ్యాక్ ఫర్ ఇంప్రూవింగ్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. సో టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ ఇంప్రూవ్ చేయడానికి కూడా ఈ ఫీడ్బ్యాక్ అనేది హెల్ప్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే సెల్ఫ్ అసెస్మెంట్. ఇది పిల్లలు వాళ్ళంతటా వాళ్ళే చేసుకుంటారు. ఇక్కడ చూసుకున్నట్టయితే స్టూడెంట్స్ క్యాన్ బి ఎంకరేజ్ టు గెట్ ఎంగేజ్డ్ ఇన్ సెల్ఫ్ అసెస్మెంట్ ఆఫ్టర్ ఎనీ ప్రాసెస్ ఆఫ్ అసెస్మెంట్ ఇన్ ద క్లాస్. సో ఏ ప్రాసెస్ ఆఫ్ అసెస్మెంట్ అయిన తర్వాతనైనా సెల్ఫ్ అసెస్మెంట్ని ఎంకరేజ్ చేయొచ్చు మనం. దే మే థింక్ ఆన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. కొన్ని క్వశ్చన్స్ మీద థింక్ చేయొచ్చు. అవి ఏంటంటే వాట్ ఐ లైక్ ఆర్ డిడ్ నాట్ లైక్ అబౌట్ ద టెస్ట్. సో టెస్ట్ గురించి నాకు ఏది నచ్చింది, ఏది నచ్చలేదు. స్టూడెంట్స్ సెల్ఫ్ అసెస్మెంట్. ఓకే, హౌ కెన్ ఐ ఇంప్రూవ్ మై పర్ఫార్మెన్స్. నేను నా పర్ఫార్మెన్స్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. డిడ్ ఐ నో ద ఆన్సర్స్ టు ఆల్ క్వశ్చన్స్. సో చాయిస్ అనేది ఉంటుంది, కానీ అన్ని క్వశ్చన్స్కి నాకు ఆన్సర్ వచ్చా రాదా. వాస్ టైమ్ లిమిట్ లెస్ ఫర్ మీ. ఓకే, టైం అనేది నాకు సరిపోయిందా లేదా. కుడ్ ఐ షేర్ మై ఐడియాస్ క్లియర్లీ విత్ ద క్లాస్ డ్యూరింగ్ డిస్కషన్ జరిగేటప్పుడు నా ఐడియాస్ని నేను క్లియర్గా షేర్ చేసుకున్నానా లేదా. కుడ్ ఐ డెమాన్స్ట్రేట్ పాజిటివ్ అండ్ రెస్పాన్సిబుల్ యాటిట్యూడ్ టువర్డ్స్ లెర్నింగ్. సో నేర్చుకునేటప్పుడు పాజిటివ్ మరియు రెస్పాన్సిబుల్ యాటిట్యూడ్ అనేది ఇస్తున్నానా లేదా. హౌ విల్ ఐ డూ దిస్ వర్క్. రిటర్న్ ఆర్ ఓరల్ టెస్ట్, యాక్టివిటీ ఆర్ ఎక్స్పెరిమెంట్ ఎక్సెట్రా డిఫరెంట్లీ నెక్స్ట్ టైం. సో ఏ టెస్ట్ అయినా కానివ్వండి, మళ్ళీ మళ్ళీ చేస్తున్నప్పుడు డిఫరెంట్గా ఎలా నేను చేయొచ్చు అనేది కూడా చూసుకోవాలి. ఇది సెల్ఫ్ అసెస్మెంట్. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద అసెస్మెంట్ యాజ్ ఎ రిఫ్లెక్టెడ్ ప్రాసెస్. అంటే స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్ మీద బేస్ అయి ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు అసెస్మెంట్ యాజ్ ఎ రిఫ్లెక్టింగ్ ప్రాసెస్ అంటే టీచర్స్ పర్ఫార్మెన్స్. ఇక్కడ చూసుకుంటే టీచర్ క్యాన్ లుక్ బ్యాక్ టు ద లెసన్ ఆర్ యూనిట్ అండ్ థింక్ అబౌట్ ఓవరాల్ ప్రోగ్రెస్ ఆఫ్ స్టూడెంట్స్. సో మీరు చెప్పిన లెసన్ కానివ్వండి, యూనిట్ కానివ్వండి, ఒకసారి చూసుకొని పిల్లలు ఎంతవరకు ప్రోగ్రెస్ అయ్యారు, డెవలప్ అయ్యారు అనేది కూడా చూడొచ్చు. షీ క్యాన్ ఇన్వెస్టిగేట్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఎలా మనము ఇన్వెస్టిగేట్ చేయొచ్చు అంటే కొన్ని క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది, అవి చూద్దాం. వాట్ వెంట్ వెల్. ఏది కరెక్ట్గా అయింది. ఓకే, వాట్ మిస్కన్సెప్షన్స్ అండ్ నేవ్ కాన్సెప్ట్ స్టూడెంట్స్ హ్యాడ్ ఆర్ స్టిల్ హ్యావ్. ఏమైనా తప్పుగా అర్థం చేసుకున్నారా. ఓకే, హౌ కెన్ ఐ ఇంప్రూవ్ ఆన్ ద కంటెంట్ అండ్ పెడగాజీ ఆఫ్ ద లెసన్ ఆర్ యూనిట్. సో ఉన్న లెసన్ కానివ్వండి, యూనిట్ కానివ్వండి, దాన్ని నేర్పించే పద్ధతిలో నేను ఎలా నన్ను ఇంప్రూవ్ చేసుకోవచ్చు. వాట్ వుడ్ ఐ చేంజ్ ఇఫ్ ఐ డిడ్ ద లెసన్ అగైన్. మళ్ళీ లెసన్ చెప్పాల్సి వస్తే నేను ఇంకా ఎలా చేంజ్ చేసుకోవచ్చు ఇంప్రూవ్మెంట్ కోసం, వీటి గురించి చూసుకోవాలి. అనలైజింగ్ హిస్ ఆర్ హర్ ఓన్ పర్ఫార్మెన్స్ హెల్ప్ ద టీచర్ టు ప్రొవైడ్ అడిషనల్ ఇన్పుట్స్, లుక్ ఇన్ టు ఇన్నోవేటివ్ అప్రోచెస్ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్, select suitable tools and techniques of assessment and change the direction of work when needed. సో మనల్ని మనం అనలైజ్ చేసుకోవడం ద్వారా యాజ్ ఎ టీచర్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ని ఇంప్రూవ్ చేయొచ్చు. కొత్త కొత్త పద్ధతుల్ని, టూల్స్ని, టెక్నిక్స్ని యూజ్ చేయొచ్చు. అలాగే మనకి కావాల్సిన విధంగా ఈ చేంజ్ ఆఫ్ డైరెక్షన్ కూడా తీసుకురావచ్చు ఎడ్యుకేషన్లో. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద అసెస్మెంట్ యాజ్ ఎ రిఫ్లెక్టింగ్ ప్రాసెస్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్ ఆఫ్ స్టూడెంట్స్ విత్ స్పెషల్ నీడ్స్ ఉన్న స్టూడెంట్స్కి సంబంధించి అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్ గురించి చూద్దాం. ద టీమ్ వర్క్ అప్రోచ్ విచ్ ఇంక్లూడ్ కన్సెంట్ ఆఫ్ ఎక్స్పర్ట్స్, పేరెంట్స్ అండ్ ద స్టూడెంట్స్ వైల్ కండక్టింగ్ అసెస్మెంట్ ఆఫ్ స్టూడెంట్స్ విత్ స్పెషల్ ఎడ్యుకేషనల్ నీడ్స్ ఆర్ SEN కంప్రైజింగ్ ఫ్రమ్ ఫిజికల్, సెన్సరీ అండ్ ఇంటెలెక్చువల్ డిజేబిలిటీస్. సో ఏమంటున్నారు ఇక్కడ మనకి. సో స్పెషల్ ఎడ్యుకేషనల్ నీడ్స్ ఉన్న స్టూడెంట్స్కి టీమ్ వర్క్ అనేది మనకి కావాల్సి ఉంటుంది. అందులో ఎక్స్పర్ట్స్ కానివ్వండి, పేరెంట్స్ కానివ్వండి ఇన్వాల్వ్ అయ్యి ఉండాలి. అవి ఏంటేంటి, SEN, దీంట్లో మనకి ఫిజికల్, సెన్సరీ అండ్ ఇంటెలెక్చువల్ డిజేబిలిటీస్ ఉంటాయి. ఓకే, ఇండివిజువల్ స్టూడెంట్స్ కేస్ ప్రొఫైల్ అండ్ ఇండివిజువలైజ్డ్ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్ అదే IEP షుడ్ బి ఇన్కార్పొరేటెడ్ ఇన్ మెథడాలజికల్ అప్రోచ్ ఆఫ్ అసెస్మెంట్ కండక్టెడ్ ఫర్ సెన్. సో ఈ సెన్ ఏదైతే ఉందో, సెన్ అంటే స్పెషల్ ఎడ్యుకేషనల్ నీడ్స్. ఓకే, సో వీళ్ళకి ఇండివిజువల్ స్టూడెంట్ కేస్ ప్రొఫైల్ అనేది ఉండాలి అండ్ అలాగే ఇండివిజువలైజ్డ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అనేది ఉండాలి ప్రతి ఒక్కరికి. దాన్నే IEP అంటారు. ఓకే, సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి పాయింట్స్ ఇవ్వడం జరిగింది, అవి ఏంటో చూద్దాం. ద స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్ షుడ్ బి ఇవాల్యుయేటెడ్ అగేన్స్ట్ దేర్ ఓన్ ప్రీవియస్ పర్ఫార్మెన్సెస్ కంటిన్యూస్లీ ఇన్ సబ్సిక్వెంట్ ఇవాల్యుయేషన్స్. సో వాళ్ళ ప్రీవియస్ పర్ఫార్మెన్సెస్ తోటి ఇప్పుడు చేసే పర్ఫార్మెన్సెస్ని కంటిన్యూస్గా ఇవాల్యుయేట్ చేస్తూ ఉండాలి.
The evaluation should be conducted comprehensively by a team of professionals, including therapists, to cover all areas of development. సో అన్ని ఏరియాస్ ఆఫ్ డెవలప్మెంట్ని కవర్ చేయడానికి ఇక్కడ అండర్స్టాండబుల్, కాంప్రహెన్సిబుల్ టీమ్ ఆఫ్ ప్రొఫెషనల్స్ ఉండాలి. దాంట్లో థెరపిస్ట్లని కూడా ఇన్వాల్వ్ చేయాలి స్పెషల్ ఎడ్యుకేషనల్ నీడ్స్ ఉన్న చిల్డ్రన్కి. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే దేర్ షుడ్ ఆల్సో బీ కాంపోనెంట్స్ వేర్ ఇవాల్యుయేషన్ షుడ్ బి డన్ బై పీర్స్, పేరెంట్స్, సిబ్లింగ్స్ అండ్ ద స్టూడెంట్ హిమ్సెల్ఫ్. సో ఇవే కాకుండా ఈ ఇవాల్యుయేషన్ అనేది సెల్ఫ్గా చేసుకోవడానికి, చుట్టూ ఉన్న పీర్స్ ద్వారా చేయించడానికి, పేరెంట్స్ ద్వారా చేయించడానికి, సిబ్లింగ్స్ ద్వారా చేయించడానికి కూడా అవకాశం ఉండాలి. సెల్ఫ్ అసెస్మెంట్ ఆఫ్ ద స్టూడెంట్స్ విత్ రీఇవాల్యుయేషన్ బై అదర్ మే ఆల్సో బీ ఇంక్లూడెడ్ ఇన్ కేస్ ఆఫ్ సెన్. సో స్పెషల్ ఎడ్యుకేషనల్ నీడ్స్ ఉన్న చిల్డ్రన్లో సెల్ఫ్ అసెస్మెంట్ అనేది మళ్ళీ రీఇవాల్యుయేషన్ చేయడం కూడా సిద్ధంగా ఉండాలి. ఓకే, టు ఎన్ష్యూర్ దట్ దే ట్రై టు అచీవ్ యాజ్ పర్ స్టాండర్డ్స్ ఎక్స్పెక్టెడ్ ఇన్ ఏ క్లాస్. ఇవాల్యుయేషన్ మే ఆల్సో బీ క్వాంటిటేటివ్ అండ్ కంపారిటివ్ ఆన్ సేమ్ యూనిట్స్. సో క్లాస్ రూమ్ స్టాండర్డ్స్కి తగ్గట్టుగా ఉండాలంటే ఈ ఇవాల్యుయేషన్ అనేది క్వాంటిటేటివ్గా మరియు కంపారిటివ్గా చేయాలన్నమాట కొన్ని యూనిట్స్ వరకు. ఓకే, సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే ద స్పెసిఫిక్ నీడ్స్ అండ్ రిక్వైర్మెంట్స్, ద స్ట్రెంగ్స్ అండ్ ఛాలెంజెస్ ఆఫ్ దీస్ స్టూడెంట్స్ షుడ్ బి టేకెన్ కేర్ ఆఫ్. సో కొన్ని స్పెషల్ నీడ్స్ అనేవి అవసరం ఉంటాయి, అలాగే ఛాలెంజెస్ కూడా ఉంటాయి, వాటిని కేర్ తీసుకోవాలి. When the students are in a group activity or individual activity, individualized assessment of the students is recommended for their comprehensive assessment and evaluation. సో ఇంతకుముందే చూసాం కదా, ఇండివిజువలైజ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అనేది ఇండివిజువల్ స్టూడెంట్స్ కేస్ ప్రొఫైల్ అనేది ఉండాలి. సో గ్రూప్లో వర్క్ చేసినా సరే, గ్రూప్ యాక్టివిటీస్ అయినా సరే, లేదా ఇండివిజువల్ యాక్టివిటీస్ అయినా సరే, అసెస్మెంట్ అనేది ఇండివిజువల్గానే జరగాలి. ఓకే, అప్పుడే మనకి టోటల్ కాంప్రహెన్సివ్ అసెస్మెంట్ అనేది అవుతుంది. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్టయితే there are a number of teaching aids and functional aids required by SEN to carry out their day-to-day school-based activities such as braille equipments, hearing aids, communication boards, etc. Prior to assessing these students, it should be ensured that the applicable aids are accessible to the students. So, special educational needs ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా కొన్ని ఎయిడ్స్ అనేటివి అవసరం అవుతాయి. అది బ్రెయిలీ ఎక్విప్మెంట్స్ కానివ్వండి, హియరింగ్ ఎయిడ్స్ కానివ్వండి, కమ్యూనికేషన్ బోర్డ్స్ కానివ్వండి. సో అసెస్ చేయడానికంటే ముందు వీటన్నిటిని వాళ్ళకి అందించాల్సిన బాధ్యత మనది. ఓకే, సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే వైల్ కండక్టింగ్ అసెస్మెంట్, ద క్వాలిటీ అండ్ అప్లికబిలిటీ ఆఫ్ ద టూల్స్ అండ్ ప్రొసీజర్స్ ఫర్ అసెస్మెంట్ విత్ రెస్పెక్ట్ టు ద పర్టికులర్ సెన్ షుడ్ బి టేకెన్ కేర్ ఆఫ్. సో మనం ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నామో ఈ ఫంక్షనల్ ఎయిడ్స్ కానివ్వండి, టీచింగ్ ఎయిడ్స్ కానివ్వండి, కరెక్ట్ క్వాలిటీ ఉండేలాగా చూసుకోవాలి. ఓకే, అసెస్ చేయడానికంటే ముందు ద యాక్టివిటీస్ షుడ్ బి సెలెక్టెడ్ యాజ్ పర్ ద ఇండివిజువలైజ్డ్ స్ట్రెంగ్స్ అండ్ నీడ్స్ ఆఫ్ ద స్టూడెంట్. స్టూడెంట్ యొక్క నీడ్ అండ్ స్ట్రెంగ్స్ మీద ఆధారపడి ఉండాలి యాక్టివిటీస్ అనేటివి. ద నీడ్, యూజ్ అండ్ కంఫర్ట్ లెవెల్ ఆఫ్ అసిస్టివ్ అండ్ అడాప్టివ్ డివైజెస్ సచ్ యాజ్ మొబిలిటీ ఎయిడ్స్, కమ్యూనికేషన్ డివైజెస్, టెక్నాలజికల్ ఎయిడ్స్ ఎక్సెట్రా ఐదర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టీచింగ్ ఎయిడ్స్ ఆర్ ఫంక్షనల్ ఎయిడ్స్ విత్ రిగార్డ్ టు ద స్టూడెంట్స్ కన్సర్న్ షుడ్ నాట్ బీ ఇగ్నోర్డ్. సో ఏవైతే మనం ప్రొవైడ్ చేస్తున్నామో అవి కరెక్ట్గా ప్రొవైడ్ చేయాలి, వాటిని ఇగ్నోర్ చేయకూడదు. ద సెన్ షుడ్ బి గివెన్ ద ఆపర్చునిటీస్ టు ఇంప్రూవ్ ఇన్ డిఫరెంట్ ఇవాల్యుయేషన్ ప్రొసీజర్స్ సచ్ యాజ్ అసైన్మెంట్, ప్రాజెక్ట్స్ ఎక్సెట్రా అండ్ మే బీ రీఇవాల్యుయేటెడ్. డిఫరెంట్ ఇవాల్యుయేషన్ ప్రొసీజర్స్ అయ్యేలాగా ఆపర్చునిటీస్ అనేవి ప్రొవైడ్ చేయాలి. అది కూడా అసైన్మెంట్స్ కానివ్వండి, ప్రాజెక్ట్స్ కానివ్వండి. ఓకే, మళ్ళీ రీఇవాల్యుయేషన్ కూడా చేయాల్సి ఉంటుంది. Curricular areas like braille reading and writing, orientation and mobility skills, communication skills, daily living activities, social skills, pre-vocational skills, etc. should also be assessed along with other areas of the curriculum. So, మిగతా కరికులంతో పాటుగా ఈ బ్రెయిలీ రీడింగ్ కానివ్వండి, రైటింగ్ కానివ్వండి, ఓరియంటేషన్ ఇవ్వడము, మొబిలిటీ స్కిల్స్ మీద, కమ్యూనికేషన్ స్కిల్స్ మీద, డైలీ యాక్టివిటీస్ మీద, సోషల్ స్కిల్స్ మీద, ప్రీ వొకేషనల్ స్కిల్స్ అంటే జాబ్ పరంగా వీటి మీద కూడా మనము అసెస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఫర్ కండక్టింగ్ అసెస్మెంట్ ఇన్ దీస్ ఏరియాస్ ఎక్స్పర్ట్స్ ఫ్రమ్ ద స్పెసిఫిక్ డిసేబిలిటీ ఏరియా షుడ్ బి ఇంక్లూడెడ్ ఇన్ ద టీమ్. సో ఈ అసెస్మెంట్లో దానికి సంబంధించిన స్పెసిఫిక్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. ఓకే, ఆ డిసేబిలిటీకి సంబంధించిన వాళ్ళని ఇన్వాల్వ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్టయితే స్టూడెంట్స్ అనెక్డోట్స్, క్లాస్ టీచర్స్ అండ్ సైన్స్ టీచర్స్ అబ్జర్వేషన్స్, స్పెషలిస్ట్ రిపోర్ట్స్, పేరెంటల్ రిపోర్ట్స్ and peers comments should be consolidated to make the assessment profile of the SEN. సో అసెస్మెంట్ చేసేటప్పుడు స్పెషల్ ఎడ్యుకేషన్ నీడ్స్ చిల్డ్రన్ గురించి వాళ్ళ అనెక్డోటల్ రికార్డ్స్, క్లాస్ టీచర్స్ ఇచ్చింది కానివ్వండి, లేదా సైన్స్ టీచర్స్ ఇచ్చిన అబ్జర్వేషన్స్ కానివ్వండి,
స్పెషలిస్ట్ రిపోర్ట్ కానివ్వండి, పేరెంటల్ రిపోర్ట్స్ కానివ్వండి, చుట్టూ ఉన్న పీర్స్ ఇచ్చిన కమెంట్స్ కానివ్వండి కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్ పాయింట్ చూసుకున్నట్టయితే మనకి the suggestive assessment process for students with special educational needs are more objective items. సో ఇది సబ్జెక్టివ్ కాదు, ఆబ్జెక్టివ్ అనమాట. అంటే ఒకటే దానికి సంబంధించి ఉండదు ఇది. సో స్పెషల్ ఎడ్యుకేషన్ నీడ్స్లో ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఫ్రీక్వెంట్ షార్ట్ క్విజెస్ ఇన్ ఎగ్జామినేషన్, ప్రొవిజన్ ఆఫ్ ఎక్స్ట్రా టైమ్, స్పెషల్ ఎయిడ్స్, simplifying the instruction to facilitate students to comprehend, reduction in the number of questions and subject papers, alternate measures like tape recording, the answers, etc. సో ఈ ఆబ్జెక్టివ్స్లో మనం ఏమేమి తీసుకోవచ్చు, వాళ్ళకి ఎక్కువ టైం ప్రొవైడ్ చేయడం కానివ్వండి, క్వశ్చన్ పేపర్ వేరేగా ఉండడం కానివ్వండి, సబ్జెక్ట్ పేపర్స్ వేరేగా ఉండడం కానివ్వండి, ఇలాంటివి మీరు గమనించవచ్చు. ఓకే, మోడలిటీస్ మే బి నెగోషియేటెడ్ విత్ దెమ్ బై గివింగ్ ఎక్స్ట్రా టైమ్ టు కంప్లీట్ ద టాస్క్ అండ్ అసిస్టెన్స్ ఆఫ్ స్క్రైబ్స్ వేర్ ఈస్ ఎసెన్షియల్. ఇప్పుడు మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చూసుకున్నట్టయితే డూ యూ రిక్వైర్ స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది డిజేబుల్డ్ వాళ్ళకి, పీడబ్ల్యూడీ కిందకు వచ్చిన వాళ్ళకి. ఎందుకు, అక్కడ ఆ పర్టికులర్ టాస్క్ని కంప్లీట్ చేయడానికి స్క్రైబ్ అవసరం లేదా ఎక్స్ట్రా టైం అవసరం ఉంటుంది. సో అది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది మనం. ఓకే, ఇంకా చూసుకున్నట్టయితే ఇవాల్యుయేషన్ క్యాన్ బి డన్ బై ఇన్వైటింగ్ ఎక్స్పర్ట్స్ ఇన్ రెస్పెక్టివ్ డిజేబిలిటీస్, షార్ట్నింగ్ అసైన్మెంట్స్ ఎక్సెట్రా టు గివ్ రెస్పాన్సెస్ దట్ ఆర్ అండర్స్టాండబుల్. సో వాళ్ళ ఇవాల్యుయేషన్ చేయడానికి ఎక్స్పర్ట్స్ని పిలిపించడము, అలాగే అసైన్మెంట్స్ని షార్ట్గా ఇవ్వడము వాళ్ళకి. సో వీటి ద్వారా కొన్ని కరెక్ట్ అయిన అండర్స్టాండబుల్ రెస్పాన్సెస్ అనేవి వస్తాయి అండ్ అసెస్మెంట్ అనేది కూడా కరెక్ట్గా జరుగుతుంది. సో ఇవాల్టి క్లాస్లో మ్యాథమెటిక్స్ పెడగాజీ అనే సబ్జెక్ట్లో 10th యూనిట్ అనేది కంటిన్యూ చేస్తున్నాము. సో ఈ 10th యూనిట్లో ఇవాళ మనం రిఫ్లెక్టింగ్ ప్రాసెస్ గురించి చూసాము. ఇందులోనే అసెస్మెంట్ యాజ్ ఎ రిఫ్లెక్టెడ్ ప్రాసెస్ చూసాము, విచ్ ఈజ్ స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్. అలాగే అసెస్మెంట్ యాజ్ ఎ రిఫ్లెక్టింగ్ ప్రాసెస్ చూసాము, విచ్ ఈజ్ టీచర్స్ పర్ఫార్మెన్స్. ఓకే, దాంతోపాటుగా స్పెషల్ ఎడ్యుకేషనల్ నీడ్స్కి సంబంధించిన చిల్డ్రన్ ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించిన అసెస్మెంట్ ప్రాసెస్ కూడా చూసాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ యాజ్ యూ నో ఈ మొత్తం నోట్స్ కూడా కింద పీడిఎఫ్ రూపంలో ఉంటుంది డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ కామెంట్ సెక్షన్లో, అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఫ్రీ నోట్స్ మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్స్ కానివ్వండి, సబ్స్క్రిప్షన్స్ కానివ్వండి నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది ఇంకా మంచి మంచి వీడియోస్ అనేవి తీసుకురావడానికి. మన ఛానల్లో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాము. సో వీక్లీ 2 వీడియోస్ ఈజ్ కంపల్సరీ. బోనస్ వీడియో ఎప్పుడన్నా రావచ్చు. సో ఏ వీడియో కూడా మీరు మిస్ కాకుండా చూడాలంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.